లవ్లీ అమ్మగారు కనపడితేను ఆవిడతో చెప్తానండి మన ఇంటికి వాళ్ళ అమ్మగారు నాన్నగారు వచ్చారని. అయినా లవ్లీ ఇంట్లో లేదని నీకెలా తెలుసు గులాబీ? అది మీనాక్షం గారు చెప్తుంటే మెట్ల మీద నుంచి విన్నానండి. నేను వెళ్ళొస్తాను. వారేవా, మీరంతా నిజంగా చాలా లక్కీ అండి. లేదంటే ఈ రోజుల్లో ఇలాంటి పని మనిషి దొరకడం చాలా గొప్ప విషయం కదా. అంటే తను మాలిష్ చేయడంతో పాటు ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా చేసేస్తుందన్నమాట. చాలా మంచి పిల్ల. ప్లీజ్ మీ కాళ్ళకి తగ్గగాని అమ్మాయిని మా ఇంటికి పంపించేసేయండి. నాన్ వెజ్ చేయడం రాకపోతే ఏం నష్టం లేదు, తనని మనమే ఉంచేసుకుందామా? సారీ. ఏయ్ పనమ్మాయి, ఏం చేస్తున్నావు నువ్వు? ఇదిగో కార్తీక్, ఇటు చూడు. ఎవరొచ్చారో చూడు కార్తీక్. కార్తీక్, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఎలా ఉన్నావు బాబు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. విష్ యూ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ. అరే లవ్లీ ఎక్కడుంది? లవ్లీ కుకింగ్ క్లాసెస్ కు వెళ్ళింది. కుకింగ్ క్లాసెసా? అవునా? అవును, లవ్లీ ఈ మధ్య చాలా బాగా వంటలు చేస్తుంది. రియలీ? అయితే నేను వెంటనే తనకు ఫోన్ చేసి మేము ఇంటికి వచ్చామని త్వరగా తనను వచ్చేయమని చెప్తా. అలాగే. డాడ్, మామ్. లవ్లీ, డాడ్. లవ్లీ, నువ్వు కుకింగ్ క్లాసెస్ కి వెళ్తున్నావని ఇందాక కార్తిక్ చెప్తున్నాడమ్మా. అవునమ్మా, కానీ ఇప్పుడు మార్కెట్ కి వెళ్ళాను. అది దుప్పట డై చేయించడానికి. అవునా? నా బంగారు తల్లి. అరే ఇదేంటి, నువ్వు పాపిడి బిల్ల ఎప్పటి నుంచి పెట్టుకుని తిరుగుతున్నావు? ఓ గాడ్, నేను తొందరలో ఈ తీయడం మర్చిపోయాను. అది మామ్, నేను షాప్ కి వెళ్ళాను. ఇది కొనేందుకు పెట్టుకొని ఎలా ఉంటుందో చూసాను, కానీ తీయడం మర్చిపోయాను. వదిన గారు, ఇలా కూర్చొని మాట్లాడుకుందాం రండి. వస్తున్నాను వదినమ్మ గారు. అరే ముందు నా బిడ్డతో మనస్ఫూర్తిగా మాట్లాడుకోనివ్వండి. అరే ఇదేంటి? మామ్, చెప్పాను కదా పాపిడి బిళ్ళ కొని తీయడం మర్చిపోయానని. అరే ఇది కాదు, అదేంటి అని. అది ఎర్ర ముగ్గు. నేను అక్కను కలిసి ఇలా గీసాం. ఇది ఇంకా పూర్తి కాలేదు. ఎర్ర ముగ్గా? కానీ ఇంత పెద్ద ముగ్గు ఇలా ఒకే ఒక రెడ్ లైన్ తో వేసావే, ఇదెలాంటి ముగ్గు? అది మామ్, అది ఫ్రెంచ్ వాస్తు ప్రకారం దీనివల్ల ఇంట్లో సంపదలుంటాయి, అందరికి హెల్త్ బాగుంటుంది, అది ఇంకా సక్సెస్ కూడా ఉంటుంది. అది ఇంకా పూర్తి కాలేదు, ఇంకా సగం మిగిలిపోయింది. అవునా? చూసారండి మీ కూతురు ఎన్ని విషయాలు తెలుసుకుందో. ఇదిగో వినండి,
నేను కూడా మన ఇంట్లో నేమ్ ఫేమ్ సక్సెస్ మనీ కోసం ఇలాంటి ఫెంక్షు ముగ్గే వేయిస్తాను. గౌరక్క, నేను వచ్చిన తర్వాత మనందరం కలిసి ఈ ముగ్గుని పూర్తి చేద్దాం, సరేనా? అది సరే కానీ రెడ్ కలర్ డబ్బా కూడా తీసుకురావాలిగా. సరే అక్క, పాత డబ్బాలో కొత్త కలర్ మిగిలిందిగా. అక్క, అది స్టోర్ రూమ్ లో ఉంది. అవునా? కానీ అది అక్కడ పెట్టమని నేను గులాబీకి చెప్పాను కదా, నీకెలా తెలిసింది లవ్లీ? అది నేను మీరు గులాబీతో చెప్తున్నప్పుడు విన్నాను. అప్పుడు నేను ఇక్కడే నిల్చున్నాను, నాకు గుర్తుంది. అత్తయ్య గారు, మనందరం కలిసి ఈ ఎర్ర ముగ్గుని త్వరగా పూర్తి చేద్దాం. పిల్ల బాగానే కప్పిపుచ్చింది. మేం వెళ్ళి తీసుకొస్తాం. పదండి. రండి రండి, ఇప్పుడైనా వచ్చి ఇలా కూర్చోండి. ఆహా, అలాగే. ఇంత పెద్ద హాల్లో పెద్ద లైన్. ఏ ప్రియా, ఎక్కడి నుంచి మొదలు పెట్టినా? అక్క, అది మీరే డిజైన్ వేయాలనుకుంటున్నారు? కార్తీక్, రా, ఇలా వచ్చి కూర్చో. అరే, హలో పిల్లలు, హ్యాపీ న్యూ ఇయర్. చల్లగా ఉండండి. మీకోసం బోల్డ్ అని తీసుకొచ్చాను. వదిన గారు, మీరు అనుమతిస్తే నేను వీళ్ళకి చాక్లెట్స్ ఇచ్చేస్తాను. ఇవాళ న్యూ ఇయర్ కదా, వద్దనకండి. అలాగే, మీ ఇష్టం. ఇదిగో. ఇదిగో. ఇంకా ఇది కూడా. ఏమండి ఇన్స్పెక్టర్ గారు, మీ ధర్మపత్ని సిమ్రాన్ కనిపించడం లేదేంటి? సిమ్రాన్ ట్రైనింగ్ కోసమని వేరే ఊరు వెళ్ళింది. అక్క, నేను ఇప్పుడే వస్తాను. అమ్మాయి గౌరీ, చెప్పండి అత్తయ్య. ఏంటి పిలిచారు? గౌరీ, వెళ్ళు. వెంటనే నువ్వు వెళ్ళి టిఫిన్లో ఏర్పాట్లు చూడు. అలాగే, వెంటనే తెస్తాను. లవ్లీ ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడే వస్తానని చెప్పి ఎక్కడికి వెళ్ళిందో ఏటో. నాకేం తెలుసు? ఇవి అమ్మకి ఇష్టమైన కజ్జికాయలు, ఇవి నాన్నకి ఇష్టమైన కాజు బర్ఫీలు. తల్లి, ఈ టిఫిన్స్ ఇవన్నీ నువ్వు వెనక నుంచి ఎలా తీసుకొచ్చావమ్మా? ఇవన్నీ ఏంటి లవ్లీ? లవ్లీ, ఇంట్లో 2 కిచెన్లు ఎందుకు? అది అమ్మా, మా ఇంట్లో ఈ నెల ఒక విశిష్టమైన పూజ చేస్తున్నాం. ఆ నైవేద్యం కోసం ఉల్లిపాయలు, మసాలాలు, వంటలు ఇక్కడే చేస్తూ ఉంటాం.
నీకోసం కచేరీలు అక్కడి నుంచే తెచ్చాను. ఆహా, అవునా, బాగుంది. అవన్నీ వదిలేయండి, ముందు మీరు టిఫిన్ చేయండి. ఆ, పద. రండి. రండి రండి కూర్చోండి. గౌరీ. కూర్చోండి కూర్చోండి. నేను ఆ కజ్జికాయలు మాత్రమే తింటాను. చూసావక్క, మనల్ని పనిలో ఇరికించి మహారాణి గారు వెళ్ళిపోయారు. సరే పోనీలే. చూసారండి మీరు, మన అమ్మాయి ఎన్ని పద్ధతులు నేర్చుకుందో. వదిన గారు, మిమ్మల్ని ఒక విషయంలో నేను అభినందించక తప్పదు. మీరు మా అమ్మాయికి అన్ని పనులు నేర్పించేశారు. ఏమంటారు? అత్తయ్య గారు, మామ్, మీరు చెప్పింది అక్షర సత్యం. నాకు పనులన్నీ అత్తయ్య గారే నేర్పించారు. మీరు తినండి. అరే లవ్లీ, మీ అత్తగారింటి సంప్రదాయాల ముందు మీ కన్న తల్లి వెనకబడే ఉంది. చూసారండి, లవ్లీ మా ఇంటికి రావడమే మానేసింది. లవ్లీ, ఎప్పుడైనా నాన్ వెజ్ తినాలనిపిస్తే మన ఇంటికి వచ్చేసాయి. నాన్ వెజ్ ఏమండి? శుద్ధ శాకాహారులు. మామ్, మీరే చెప్పారు కదా అత్తయ్య గారి ప్రభావం బాగా పడిందని. అలాంటప్పుడు ఈ ఇంట్లో ఎవరు నాన్ వెజ్ తిననప్పుడు నేను మాత్రం ఎలా తింటాను? సరే వదిన గారు, మీరు మా అమ్మాయి వల్ల సంతోషంగానే ఉన్నారుగా. అయినా లవ్లీ రోజంతా ఏం చేస్తూ ఉంటుంది? చిన్నమ్మ, నేను చెప్పనా? మేం పనులు చేస్తూ చాలు. ఉంటాం. ఇంటి పనులు చేస్తుంటారు. అది మంచిదేలేండి. అక్క, నేను ఈ గ్లాసులన్నీ తీసుకెళ్లి కిచెన్ లో పెట్టొస్తాను. ఇంకా ఎందుకు నటిస్తున్నావు లవ్లీ? నువ్వు నీ వాటాల నుంచి టిఫిన్స్ తెచ్చి బలవంతంగా అత్తయ్య గారికి ఎందుకు తినిపిస్తున్నావు? అక్క, అనుకోకుండా జరిగిపోయింది. చూడు లవ్లీ, నువ్వు ఇంట్లో జరిగిన గొడవల గురించి మీ అమ్మా నాన్నలకి చెప్పాలనుకుంటే చెప్పేసేయ్, కానీ అది మాకు అనవసరం. ఆ, ఏదో మాట్లాడుకుంటున్నారు. మామ్, అదేంటంటే గౌరక్కయ్య నన్ను కోపడుతున్నారు. ఎందుకు? అదెందుకంటే మీరు త్వరగా వెళ్ళిపోతారని డాడీకి ఏదో మీటింగ్ ఉందని చెప్పాను. అందుకే మీరు త్వరగా వెళ్ళిపోతారని చెప్పాను. అందుకే అలా మాట్లాడొద్దని అక్క నా మీద కోపడుతుంది. అంతేగాక మిమ్మల్ని ఇక్కడ భోజనం చేయకుండా వెళ్ళనివద్దని చెప్తుంది. అమ్మ, ఇంకో విషయం, ఈ రోజు వంటలన్నీ నేనే స్వయంగా చేస్తాను, అందరూ మెచ్చుకునేలా. అరే వదిన గారు, మీరు మా అమ్మాయిని పూర్తిగా మార్చేశారంటే నమ్మండి. తను మా లవ్లీలా ఏమాత్రం లేదు. అయితే ఈ మార్పంతటికి కారణం మీరే. అంటే మీరింతగా ఫీల్ అవుతుంటే మేము భోంచేసి వెళ్తాంలేండి. మామ్, డాడీకి మీటింగ్ ఉంది కదా, చాలా ఇంపార్టెంట్, అందుకని. శ్రీమతి గారు, మీ మాటలు అయిపోతే ఇక బయలుదేరదాం. డాడ్, పద మమ్మీ. కౌశిక్ గారు, ఇక మాకు సెలవు ఇప్పిస్తారా? నా పని అలాంటిదండి, కుటుంబంతో గడిపే సమయం కూడా ఉండట్లేదు.
అయినా ఈ రోజు మిమ్మల్ని అందరినీ కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వస్తామండి. ఇంకో విషయం, మా ఇంట్లో కూడా ఇలాంటి వాస్తు ముగ్గు వేయించాలనే ఆలోచన వచ్చినప్పుడు నేనైతే మిమ్మల్ని పిలుస్తాను, ఓకేనా? మంచిది, ఇక వెళ్తాం. నమస్తే. నమస్తే. బాబు ఉమేష్, వెళ్ళు, వాళ్ళని బయట వరకు పంపిరా. రండి. అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండండి, అది కూడా మీ ఇల్లే. అమ్మా లవ్లీ, ఈరోజు నువ్వు ఇంటి విషయాన్ని బయటపడనీయకుండా కాపాడినందుకు మెచ్చుకోక తప్పట్లేదమ్మా. చల్లగా ఉండు, సంతోషంగా ఉండు. అవును మావగారు, ఈ విషయంలో మెచ్చుకోక తప్పదు. మేం ఒక్క అబద్ధం చెప్పాలన్నా 100 సార్లు ఆలోచించాలి. కానీ లవ్లీకి 100 అబద్ధాలు చెప్పాలన్నా ఒక్కసారైనా ఆలోచించదు. కానీ అక్క, మా డాడ్ మమ్మలకు మనింటి విషయాలు తెలియకూడదనే ఉద్దేశంతోనే నేను అలా చేశాను. పద లవ్లీ. మేం ఒక్క అబద్ధం చెప్పాలన్నా 100 సార్లు ఆలోచించాలి. కానీ లవ్లీకి 100 అబద్ధాలు చెప్పాలన్నా ఒక్కసారైనా ఆలోచించదు. థ్యాంక్ యూ లవ్లీ. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఈ రోజు నువ్వు ఈ సిచ్యువేషన్ ఎంత బాగా మేనేజ్ చేసావో తెలుసా? అవును, వదిన నిన్ను అపార్థం చేసుకుంది. అయినా నీకు తెలుసు కదా, తనెప్పుడు అమ్మలాగానే ఆలోచిస్తుందని. గౌరక్క మాటల్ని నేను ఏమాత్రం తప్పు పట్టడం లేదు. నేను కోరుకునేది ఏంటంటే అంతా గతంలా ఉండాలని, అందరం కలిసిపోవాలి. ఏంటో తెలీదు, నా ఈ ప్రయత్నాలన్నీ అత్తగారు ఊహల్లోనైనా ఉన్నాయో లేదో. మామయ్య గారు నా ప్రయత్నాలు మెచ్చుకున్నారు, కానీ అత్తయ్య గారు మాత్రం. అమ్మ కూడా మెచ్చుకుంటుంది. నాకు పూర్తి నమ్మకం ఉంది. అమ్మ వీటన్నిటినీ కేవలం చూడడమే కాదు, అర్థం చేసుకుంటుంది కూడా. అలాగే ఏదో ఒకరోజు మనల్ని కుటుంబంలో కలుపుకుంటుంది. నువ్వేమైనా అనుకో, అమ్మ ఒక నిజాయితీ ఉన్న మనిషి. తన పిల్లల విషయంలో భేదభావాలు చూపించదు. అతి త్వరలోనే అన్నీ చక్కబడతాయి.